బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం కమలాపూర్ గేటు వద్ద మహిళ దృష్టి మరల్చి 4 తులాల బంగారు గొలుసు దొంగిలించిన కేసులో కీలక పురోగతి లభించింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు వీరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని తేలింది. 3 రోజుల క్రితం కమలాపూర్ గేటు వద్ద 2 బైకులు, ఒక కారులో వచ్చిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పలు దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. యాలాల్ పోలీసుల సహకారంతో దొంగలను పట్టుకున్నప్పటికీ కర్ణాటక పోలీసులు తమకు సరైన సహకారం అందించలేదని తెలంగాణ పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను గుల్బర్గా కోర్టులో హాజరుపరిచారు. అయితే దొంగల నుండి బంగారం రికవరీ చూపించకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం కమలాపూర్ గేటు వద్ద మహిళ దృష్టి మరల్చి 4 తులాల బంగారు గొలుసు దొంగిలించిన కేసులో కీలక పురోగతి లభించింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు వీరు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని తేలింది. 3 రోజుల క్రితం కమలాపూర్ గేటు వద్ద 2 బైకులు, ఒక కారులో వచ్చిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. నిందితులు కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పలు దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. యాలాల్ పోలీసుల సహకారంతో దొంగలను పట్టుకున్నప్పటికీ కర్ణాటక పోలీసులు తమకు సరైన సహకారం అందించలేదని తెలంగాణ పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను గుల్బర్గా కోర్టులో హాజరుపరిచారు. అయితే దొంగల నుండి బంగారం రికవరీ చూపించకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.